విశాఖపట్నం దువ్వాడ రైల్వే స్టేషన్ ఈ రోజు రైల్వే యూజర్ అసోసియేషన్ దువ్వాడ ఆధ్వర్యంలో రైల్వే యూజర్ అసోసియేషన్, సత్యసాయి సమితి, స్పందన, వివిధ స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అనేక సంస్థల సభ్యులు స్వచ్ఛందంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి దువ్వాడ రైల్వే స్టేషన్ శుభ్రంగా, పరిశుభ్రంగా నీట్గా ఉంచడం జరిగింది. స్టేషన్ ప్రయాణికులు సహకరించడం కూడా జరిగింది. డస్ట్ను డస్ట్బిన్స్ లోని వేయడం ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు. ప్రయాణికులలో స్టేషన్ను శుభ్రంగా ఉంచడంలో విశాఖపట్నం దువ్వాడ రైల్వే స్టేషన్ ఈ రోజు రైల్వే యూజర్ అసోసియేషన్ దువ్వాడ ఆధ్వర్యంలో రైల్వే యూజర్ అసోసియేషన్, సత్యసాయి సమితి, స్పందన, వివిధ స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అనేక సంస్థల సభ్యులు స్వచ్ఛందంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి దువ్వాడ రైల్వే స్టేషన్ శుభ్రంగా, పరిశుభ్రంగా నీట్గా ఉంచడం జరిగింది. స్టేషన్ ప్రయాణికులు సహకరించడం కూడా జరిగింది. డస్ట్ను డస్ట్బిన్స్ లోని వేయడం ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు. ప్రయాణికులలో స్టేషన్ను శుభ్రంగా ఉంచడంలో సీనియర్ సిటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ని, అలాగే దువ్వాడ యూజర్స్ అసోసియేషన్లో కూడా మెంబర్ని. అలాగే దువ్వాడ యూజర్స్ అసోసియేషన్లో గత కొంతకాలం నుంచి కూడా ఇక్కడ 2 వాటర్ సప్లై కానీ స్వచ్ఛ భారత్ కానీ చేస్తున్నాం. కానీ 15 రోజులకు ఒకసారి స్వచ్ఛ భారత్ నిర్వహించడం ద్వారా మంచి కార్యక్రమాన్ని చేస్తున్నామనే అభిప్రాయం ఉన్నది. డెఫినెట్గా ఈ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించే పరిస్థితి ఉన్నది. అంటే వాటర్ సప్లై కూడా ఇక్కడ అన్ని ట్రైన్లను కూడా వాటర్ సప్లై కూడా చేస్తున్నాం. గత 47 రోజుల నుంచి కూడా వాటర్ సప్లై ప్రతి నెల పోగులను కూడా ఇచ్చి ఎంతోమందికి ఆహ్లాదం చేసాం. ఎంతమంది ఉన్నది అనేది దాదాపు 100 మంది అన్ని ప్రజా సంఘాల నుంచి, అలాగే కూడా నుంచి, స్వచ్ఛ భారత్ నుంచి, సాయిరామ్ నుంచి కూడా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. చిన్న పెద్ద లేకుండా అందరూ కూడా ఈశ్వర్ గారి నాయకత్వంలో మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా దీనికి దువ్వాడ యూజర్స్ అసోసియేషన్కి మంచిగా గుర్తింపు వచ్చింది. ఎంత ఎండలో కూడా ఎండను కూడా లెక్క చేయకుండా ఆడవాళ్ళు మగవాళ్ళు ఈశ్వర్ గారు కూడా ఇమీడియట్గా ఆయన ప్రతి ట్రైన్కి వచ్చి మాట్లాడడం పరిస్థితి కాదు. అందుకని సాయిరామ్ భక్తులు, అలాగే యూజర్స్ అసోసియేషన్, మిగిలిన స్వచ్ఛత సంస్థలు అన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టం చేయడానికి ఎంతో కృషి చేశారు. అందుకని ఈరోజు ఈ విధంగా చేయడం ద్వారా యూజర్స్ అసోసియేషన్కి మంచి పేరు దేశవ్యాప్తంగా వచ్చింది. అందుకని ఇక్కడ కూడా విశాఖపట్నం నుంచి ఇలా వెళ్ళి భువనేశ్వర్ వెళ్ళి అన్ని ట్రైన్లను కూడా మా యూజర్స్ అసోసియేషన్ పేరు మాటమైన పేరు వచ్చింది కనుక దీనికి నాయకత్వం ఈశ్వర గారికి, ఇక్కడ అన్ని సంస్థలకి కూడా మంచి పేరు వచ్చింది. దీన్ని ఇలాగే కొనసాగించాలని ప్రతి 15 రోజులకు ఒకసారి స్వచ్ఛ భారత్ నిర్వహించామని చెప్పి ఒక నిర్ణయం చేశాం. ఆ స్వచ్ఛ భారత్ నిర్ణయాన్ని కూడా ఈరోజు నిర్ణయం చేశాం. ఈ 15 రోజులు ఎండలు తగ్గిన తర్వాత మార్నింగ్ నుంచి 10 గంటల లోపలనే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేసాం అప్పుడే. అందుకని డెఫినెట్గా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో చేసిన అభివృద్ధి కాకుండా పరిసరాల అభివృద్ధికి కూడా ఎంతో ఉపయోగపడే కార్యక్రమం ఉంది కనుక దీన్ని ఇదే విధంగా ఈ ప్రచారం చేయడం ద్వారా ఇక్కడ ప్రజలే కాకుండా మొత్తం ప్రజలందరికీ తెలుస్తుందనే అభిప్రాయం మాకు ఉన్నది. దీన్ని ఇంకా విస్తృతంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీరు కూడా మా ఈ చిన్న సహాయాన్ని మీరు కూడా చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేసి నమస్కారం. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహాలతో గత 47 రోజులుగా ఇక్కడ దువ్వాడ రైల్వే స్టేషన్లో మానవతా గ్రూపు, సత్యసాయి సేవా సంస్థలు, స్పందన, రైల్వే డివిజన్, రిటైర్డ్ ఎంప్లాయీస్, లయన్స్ క్లబ్, ఇలాగ వివిధ అన్నీ కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా వాలంటరీగా వచ్చి ప్రతిరోజు కూడా ఇక్కడ ట్రైన్స్కి జనరల్ బోగీలో ఉన్నవారికి 47 రోజుల పాటు నిరంతరం కూడా మనం వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది సత్యసాయి సంస్థలు ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా కలిపి గత 3 సంవత్సరాలుగా మనం ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించి స్వామివారి దివ్యానుగ్రహంలో 1 టెండర్లో అందరూ కూడా వాలంటరీగా వచ్చి యువత, పిల్లలు, లేడీస్, పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే మన సత్యసాయి సేవా సంస్థల్లో కూడా చలివేంద్రాలు నిర్వహించడం, ఈ దాహార్తుల్ని అందరికీ కూడా ఎండలో మండు ఎండలో దాహార్తులకు మంచినీళ్ళు, మజ్జిగ ఇవ్వడం కూడా కార్యక్రమాలు మన అగరంపూడిలోను, స్టీల్ ప్లాంట్ బస్ స్టాప్ దగ్గర, రాజీవ్ నగర్లోను, దేశపల్లిలోను సత్యసాయి సేవా సంస్థల ద్వారా 2 నెలల పాటు మనం మజ్జిగ, మంచినీళ్ళు పంచడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది పాటు
ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన కూడా స్వామి అనుగ్రహాలు అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థన అలాగే సహకరించిన దాతలకు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకున్నాం. జై సాయిరామ్.